స్పెషల్లీ క్యాన్సర్ పరంగా వచ్చేసి రెడ్ మీట్ వాడకుండా ఉంటే మంచిది. ఏదైతే మనం పాశ్చాత్య దేశం నుంచి అడాప్ట్ చేసుకుంటున్నామో పిజ్జాలు, బర్గర్లు, రకరకమైన బేకరీ ప్రోడక్ట్స్, ఏదైతే మనం బాగా ప్రిజర్వేటివ్స్ వాడి ఏదైతే వాడతామో నెలల కొద్దీ ప్రిజర్వ్ చేసుకొని తినడమో అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఫ్రెష్గా తయారు చేసి ఇంటిని ఫుడ్ తింటే దానికి మించింది ఏమీ లేదు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా వాడతాం. మనం చాలా లక్కీ ఈ దేశంలో పుట్టడం అంటే మనం చాలా లక్కీ. ఎందుకంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చేసి మన దేశంలో చాలా తక్కువ. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం వాడే డైట్ ఏంటంటే దాన్ని ఫైబర్ రిచ్ డైట్ కాబట్టి మనం ఆల్మోస్ట్ డైలీ 1 or 2 times మోషన్ పోతాము. దాంతోపాటు ఎక్కడ స్టాసిస్ అనేది ఉండదు అనమాట. అంటే క్యాన్సర్కి చేంజెస్ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి అన్నమాట. సో పాశ్చాత్య దేశంలో ఇదే మెయిన్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మేజర్ ఎఫెక్ట్ అనమాట. దీనివల్ల పెద్ద పేగులో క్యాన్సర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. మన దేశం చాలా తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.